దేవునికి మహిమ కలుగును గాక. రండి 4 వాక్యాలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం 1, పేతురు మొదటి పత్రిక 1:11, అలాగే పేతురు మొదటి పత్రిక 1:7, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఈ 4 వాక్యాలు మనము చదువుకుందాం. మొదటిగా రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. దైవచనుడు అంటున్నాడు, మన ఎడల ఏం ప్రత్యక్షం కాబోతుంది అట? మహిమ కదండి, ప్రత్యక్షము కాబోయే మహిమ ఇది. దైవచనుడు దీనికి పేరు పెట్టాడు. నేను వీటిని వివరించడం లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:11, 10వ వచనం నుండి, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోయే మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. ఈ 11వ వచనం 2వ లైన్ మధ్యలో శ్రమలను గూర్చియు, అంటే మొదట శ్రమలు, ఆ తర్వాత లైన్లో తర్వాత కలగబోయే మహిమ. మొదట శ్రమ, తర్వాత మహిమ అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇదే అధ్యాయం 7వ వచనము చివరి లైన్కి పైన, అంటే 8 అనే అంకెకు పైన 3వ లైన్లో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలగను? మహిమ ఘనత కలుగును అని మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారై ఉన్నట్టుగా సంతోషించుడి. మంచిది. 4 వాక్యాలు మనం చదువుకున్నాం. 4 వాక్యాల్లో మహిమను గూర్చి వ్రాయబడి ఉంది. ఈ మహిమను మనము చాలా వారాలు మనము ధ్యానించాం. ఎందుకంటే మనము ప్రభు రాకడ అతి సమీపంలో ఉంది. మనము గ్రేట్ ట్రిబ్యులేషన్లో ఎంటర్ కాబోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ మహిమను మనం పొందబోతున్నామని, ప్రత్యక్షం కాబోతుందని, మనము దాన్ని ధరించబోతున్నామని మనము చదువుకునేటువంటి వాక్య భాగాలలో మనము చూసుకున్నాం. మనకి తెలియదు, ప్రతి వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తున్నటువంటిది. 1:11 మొదటి పేతురు దగ్గర నుండి మొదట శ్రమ, తర్వాత మహిమ అనే కాడి నుండి. ఎందుకంటే శ్రమలు ఏంటి పాస్టర్ గారు ఎట్లా చూపిస్తున్నాడు? శ్రమ అనేది ఎక్కడది? శ్రమ అనేది యూదులకు కదా, ఒక వారం కదా మిగిలింది వాళ్ళకి. 69 వారాలు, 70 వారాలు దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు. 69 వారాలు అంటే ఒక వారం అంటే ఒక వారం ఇంటూ 7 అంటే 7 సంవత్సరాలు, అంటే 483 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో శిక్ష అనుభవించారు. ఇంకా ఒక వారం అంటే 7 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో కదా వాళ్ళు శ్రమ అనుభవించవలసింది. కాబట్టి బోధకులందరూ కూడా వాళ్ళు బల్ల ఎరగొట్టి గంటాపదంగా సంఘం అనేది శ్రమలలో ప్రయాణం చేయదు, అది ముందుగానే అది ఎత్తబడుతుంది అని చెప్తున్నారు. మరి ఈయన ఒక్కడేంటి ఇలాంటి వాడు ప్రపంచమంతటా 1%, 0.5%, అంటే 1/2%, 1%లో కంటే 0.5% ఉండుంటారు, ఏంటి ఇలా బోధిస్తున్నాడు అని పైకి అడకపోయినా చాలామంది లోపట అనుకుంటూ ఉండవచ్చు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ మరి ఈ మాటలు మరి చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా నేను ఈ వాక్యంలో నుండి డైవర్ట్ అవ్వటానికి కారణం ఏంటి అంటే, నన్ను 2 వాక్యాలు బాగా బలపరిచాయి. నేను నమ్మటానికి నన్ను ఆ 2 వాక్యాలు దృఢపరిచాయి. అవి ప్రూవ్ చేయటానికి నేను ఆ యొక్క శ్రమను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడి నుండి ఇటు డైవర్ట్ అయ్యాం. ఇటు డైవర్ట్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కడికో నడిపిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ప్రతి వాక్యము ఆత్మదేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ వచ్చి నిలబడతాను, కొన్నిసార్లు ఏమో ముందుగానే ఇస్తాడు, కొన్నిసార్లు ఇక్కడ వచ్చి నిలబడిన తర్వాత ఆయన వాక్యాలు నడిపిస్తూ ఉంటే నాకు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఆయన యందు సంతృప్తి చెంది ప్రభుని ఉన్న పాటనే నేను కనపరుస్తూ ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను మరి బలపరిచిన 2 వాక్యాలు నేను మరలా ఈ మాటలన్నీ కూడాను కొంచెం పైన ఒక 5-10 నిమిషాలు జ్ఞాపకం చేసి నా వాక్యంలోనికి వెళ్ళిపోతాను. మహిమ అనేది మన ఎదుట ప్రత్యక్షం కాబోతుందని చదువుకున్నాం. మనము పొందుతున్న శ్రమలకు ముందు, అంటే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని, క్రీస్తు మహిమ మన మీద ప్రకాశించబోతుందని మనము ఇప్పటి వరకు 4 వాక్యాలు చదువుకున్నాం. కాబట్టి ఆత్మదేవుడు ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్తాడో నాకు తెలియదు, కానీ నేనైతే ఆత్మదేవుడిని రిక్వెస్ట్ చేశాను, ప్రభువా ఇంతవరకు దీన్ని ముగించాలని చూస్తున్నాం. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం మరి గూర్చి మేము ఎక్కువగా ధ్యానించవలసి ఉంది నాయన అని ఆయనకు రిక్వెస్ట్ చేసి నేను ఇంతటితో పుల్ స్టాప్ పెట్టి ముందుకు సాగాలనుకుంటున్నా. ముందుకు సాగే ముందు మనం ప్రక్కకు తొలగిన కాడ నుండి కొద్ది మాటలు అవుట్లైన్స్ మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అని
మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు సంఘం ఈ శ్రమల గుండా ప్రయాణం చేస్తుంది అని మనం చదువుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ మొదటి 3.5 సంవత్సరాలు లేక 42 నెలలు లేక 1260 రోజులు ముగించబడుతుందో, కరెక్ట్గా 1260వ రోజున సంఘం పరలోకానికి కొనిపోబడుతుంది అని గతంలో మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, దానికి ముందు ఈ భూమి పరలోకానికి మధ్యలో ఆ వాయుమండలంలో కొన్ని శక్తులు కోట్ల సంవత్సరాల నుండి, భూమి పుట్టక ముందే, సృష్టించబడక మునిపే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి ఆ వాయుమండల అధిపతి అయిన వాడు 1/3 దురాత్మ శక్తుల్ని పడద్రోసి దేవుని మీద తిరుగుబాటు చేయించి వాళ్ళందరికీ కూడా అక్కడ పేటకు వేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని అక్కడికి పిలుచుకునే ముందు వాడు అక్కడ అడ్డంకిగా ఉండటానికి వీలు లేదు. ఉదాహరణకి గతంలో మనం చూసాం, దానియేలు అంచె దినాల్లో జరగబోయే సంగతులను గురించి ఆయన పైన ఉపవాసం ఉండి ఆయన 20 అంటే ఒక్కరోజు ఆయన ఒక లెక్క పెట్టుకోలేదండి. ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటాను, జవాబు వచ్చినా రాని రాకపోని కాక నేను లేచి వెళ్ళిపోతానని చెప్పి తలంచలేదు. ఆయన యొక్క గోల్ ఏంటి అంటే జవాబు వచ్చేంత వరకు నేను ఉపవాసం ఉంటాను అని. కానీ మొదటి రోజే దేవుడు గబ్రియేలు దూత చేత జవాబిచ్చి పంపిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ వాయుమండల అధిపతి ఆ వాయుమండలంలో వాడు అడ్డం తగిలి 21 రోజుల వరకు వాడు ఎదురిస్తూనే ఉన్నాడు. కాబట్టి అడ్డగిస్తూనే ఉన్నాడు. ఆ జవాబు దానియేలుకు రాకుండా చేస్తున్నాడు. ఒకవేళ ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు గనక వచ్చి గబ్రియేలుకు సహాయం చేయకపోతే 21 దినాలు కాదు సుమా, ఎన్ని దినాలు అక్కడ గబ్రియేలును అడ్డగించేవాడు, ఎన్ని దినాలు ఇంకా దానియేలు ఉపవాసం కొనసాగించేవాడు మనకైతే తెలీదు. 21వ రోజున మిఖాయేలు ఆయన తన సైన్యాన్ని తీసుకుని వచ్చి వాడి అంధకార శక్తులతో యుద్ధం చేసినప్పుడు గబ్రియేలు తప్పించుకుని వచ్చి ఆ జవాబిచ్చాడు. గబ్రియేలును ఏ రీతిగా వాడు వాయుమండలంలో అధిపతిగా ఉండి, యుగ సంబంధమైన దేవతగా ఉండి, ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలుగా వాళ్ళు అక్కడ ఉండి ఆ గబ్రియేలును ఏ రీతిగా అడగించాడో, అట్లానే క్రీస్తు సంఘాన్ని కూడా వాడు అడగిస్తాడేమో ఆ పరలోకానికి రాకుండా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు అంటే ఆ మిఖాయేలును వాళ్ళ సైన్యాన్ని పంపించాడు. మిఖాయేలు తన సైన్యాన్ని తీసుకుని వచ్చి వాయుమండల అధిపతి, యుగ సంబంధమైన దేవత అయినటువంటి సాతాను ఘట సర్పం వానిని దురాత్మ సమూహాలని, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో యుద్ధం చేసి వాళ్ళని భూమి మీద పడవేసినప్పుడు వాళ్ళు టప్మని పడిపోయారు. రూట్ క్లియర్ అయిపోయింది, ఎటువంటి ఆటంకం లేదు. కాబట్టి ఇప్పుడు ఆ సంఘం పరలోకానికి కొనిపోబడుతుంది. అయితే ఎప్పుడైతే మిఖాయేలు వాళ్ళ సైన్యం అపవాదిని వాళ్ళ సైన్యాన్ని క్రింద పడద్రోశాడో, అదే క్షణమందు యేసుక్రీస్తు పరలోకములో ఉన్నటువంటి ఆ దేవదూతలందరినీ, అది ఆకాశ మండలం కాబట్టి అంతమంది దూతలు పట్టారు. కాబట్టి అదే భూలోకములో అయితే అంతమంది దేవదూతలు పట్టకపోవచ్చు. ఆ పరలోకము ఆకాశం ముందు భూమి పిసరంత కూడా నలుసంత కూడా ఉండదు. కాబట్టి వాళ్ళందరినీ వస్తూ ఎందుకంటే వీళ్ళకి ఇన్విటేషన్, స్వాగతం పలకాలన్నమాట పెండ్లి కుమార్తెకు, దేవుని సంఘానికి. ఆ దేవదూతలందరూ కూడా 2 లైన్లుగా, పంక్తులుగా, ఆ ప్రక్క ఈ ప్రక్క, కుడి ప్రక్క ఎడం ప్రక్క వరుసగా నిలబడి, ఈ మధ్య మా తమ్ముడు హాను అరకు ప్రాంతానికి వెళితే అక్కడ చాలా మంది వాళ్ళ డ్రెస్సులు వేసుకొని డ్రమ్ములు వాయిస్తూ, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ క్రింద రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళు పూలు చల్లుతూ అని మీద వాళ్ళు 2 లైన్లు కుడి ప్రక్క ఎడమ ప్రక్క మరి వాళ్ళు స్వాగతం పలికారు. దేవుని సంఘం జై జీవితం కలిగి వస్తున్నటువంటి తన ప్రియురాలు ఇప్పుడు వాళ్ళకి స్వాగతం పలకటానికి కుడి ఎడమ ప్రక్కల వాళ్ళు ఉండి స్వాగతం పలకటానికి వస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, దేవదూతల్ని వెంటబెట్టుకొని ఆకాశ మండలానికి వస్తూ ఉన్నాడు. వస్తూ దేవదూతలే కాదు, పరలోకమందున దేవదూతలే కాదు, 3వ ఆకాశంలో ఉన్నటువంటి ఆ మొదలుకొని ఆ క్షణం వరకు చనిపోయిన పరిశుద్ధులు ఆత్మలను వెంటబెట్టుకొని అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన జీవ గ్రంథంలో పేరు పిలుస్తూ ఉండగా ఆ కడబోర కదండి, అది నేను ప్రక్కకు తొలగటానికి, ఎందుకంటే 2 రకాలైనటువంటి ఎవిడెన్స్లు ప్రూవ్ చేయడానికి. ఒకటి ఏంటి అంటే మా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9 నుండి 14 వచనాల వరకు వారంతా కూడా గొర్రెపిల్ల రక్తంలో వాడు మహాశ్రమల నుండి వస్తున్నారు. శ్రమలలో తప్పకుండా ఉండటానికి కారణం మొట్టమొదటిగా ఏంటి అంటే వాళ్ళందరూ కూడా మహాశ్రమల నుండి వస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు అంటే 9వ వచనంలో మనం చదువుకున్నాం, 9-10 వచనాలలో వాళ్ళు అన్ని దేశాల నుండి, అన్ని మతాల నుండి, అన్ని కులాల నుండి, అన్ని ఖండాల నుండి, అన్ని జాతుల నుండి, అన్ని రంగుల నుండి, అన్ని వంశాల నుండి వస్తున్నటువంటి వారు. వాళ్ళు యూదులు కాదు,
అన్ని వంశాల నుండి అని వ్రాయబడి ఉంది, అన్ని దేశాల నుండి అని వ్రాయబడి ఉంది. వాళ్ళు యూదులు కాదు సుమా. కాబట్టి ఇది ఒకటి, దీన్ని పొడిగించాలని ఇష్టపడాల. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 11:15 అక్కడ కడబోర కదండి, 7వ దూత. ఆమె అంతకుముందు ఎన్ని ముద్రలు విప్పబడాలి? అసలు 7 బోరలు మోదటానికి ముందు అక్కడ 7 ముద్రలు విప్పబడాలి. 7 ముద్రలు విప్పిన తర్వాత 7వ ముద్ర విప్పుతూ ఉండగా 7 దూతలకు బోరలు ఇవ్వబడ్డాయి. మొదటి దూత, 2వ దూత, 3వ దూత, 6వ దూత, ఇట్లా బోరలు ఊదుకుంటూ పోయిన తర్వాత అది చివరి బోర, 7వ దూత బోర ఊదుతూ ఉండగా అని మనం చదువుకుంటా ఉన్నాం. అదే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అపోస్తలుడు దాన్నే ఏమంటున్నాడు అని మనము చదువుకున్నట్లయితే, ప్రధాన దూత శబ్దము బోర ఊదుచూ ఉండగా కదండి, సంఘం ఏమవుతుందంట? పరలోకానికి. దానికే పౌలు అపోస్తలుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50, 51, 52 వచనాలలో కడబోర, 7వ బోరే కడబోర అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి అప్పటికి కడబోర మోగే సమయానికి మొదటి 3.5 సంవత్సరాలు ముగించబడుతుంది. 1260వ రోజున ఖచ్చితంగా 7వ దూత బోర ఊతాడు. ఆ రోజున సంఘము అనేది పరలోకానికి కొనిపోబడుతుంది అని మనం చూస్తా ఉన్నాం. ఈ కడబోర, 7వ దూత బోర, ప్రధాన దూత బోర శబ్దం ఊదినప్పుడు, యేసయ్య దానికి ముందు ఆ పేర్లు పిలిచినప్పుడు, ఆ బోర ఊదినప్పుడు మనం చదువుకున్నాము. మొదట తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం 13 నుండి ప్రియులారా 16 వచనాల వరకు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50, 51, 52 వచనాలు చదువుకున్నప్పుడు మొదట మృతులైన పరిశుద్ధులు లేపబడతారు. తర్వాత సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు వారు వీరు కలిసి ఏకంగా పరలోకానికి కొనిపోబడతారు. సదాకాలం ప్రభుత్వ వారు అక్కడ కలిసి ఉంటారు. ఇట్టి మాటలు బట్టి మీరు ఓదార్పు పొందాలి, ఆదరణ పొందాలని పౌలు గారు చనిపోయినటువంటి తన బంధువులను గురించి ఏడుస్తూ ఉంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బోర ఊదినప్పుడు ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది అంటే, అప్పుడు ఫలానా అబ్రహాం, ఫలానా జేసస్, ఫలానా మరి సో అండ్ సో అని చెప్పి పిలుస్తూ ఉన్నప్పుడు, విక్టోరియం అని పిలుస్తూ ఉన్నప్పుడు, ప్రపంచంలో వాళ్ళ సమాధుల్లో పాతి పెట్టినప్పుడు వాళ్ళ ఎముకలు కావచ్చు, వాళ్ళ నరాలు కావచ్చు, వాళ్ళ కండరాలు కావచ్చు, వాళ్ళ కీళ్ళు కావచ్చు, వాళ్ళ కళ్ళు కావచ్చు, వాళ్ళ పళ్ళు కావచ్చు, వాళ్ళ నాలుగు కావచ్చు, వాళ్ళ మెదడు కావచ్చు, కిడ్నీ కావచ్చు, అంతా కూడా మట్టి అయిపోయింది. మట్టిలో నుండి తీయబడ్డావు, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని ఆదాముతో దేవుడిని యెహోవా ఆదికాండం 3వ అధ్యాయం 19వ వాక్యంలో తెలియజేశాడు. అదే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి ఏమంటాడంటే 12:7 ఆయన ఏమంటున్నాడు అంటే, మన్నైనది తిరిగి మరలా మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. కాబట్టి ఎప్పుడైతే ఆ పేరు, ఆ కడబోర మ్రోగుతుందో, ఆ జీవగ్రంథంలో పేర్లు బ్రతికి ఉన్నా కానీ చనిపోయినా కానీ యేసయ్య పిలుస్తూ ఉంటే, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ చనిపోయి ఉన్నా కానీ వాళ్ళ మట్టి, ఇప్పుడు అబ్రహాం చనిపోయి కదండి, ఆయన BC 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇప్పటికి 4000 సంవత్సరాలు అయింది. ఆయన మట్టి భూమి క్రిందకి 100 మైళ్ళ వరకు ఇంకిపోయి ఉంటుంది. అది మొత్తం బురద అయిపోయి, అది క్రిందికే కాదు, అది కొన్ని 100 మైళ్ళ వరకు అది మొత్తం కలిసిపోయి ఎక్కడెక్కడికో ప్రయాణం చేసి సముద్రంలో కూడా కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పేరు పిలవగానే ఆ మట్టిలో ఏముంటుందని యోహాను సువార్త 6వ అధ్యాయం మనం 48 నుండి 56 వచనాల వరకు చదువుకున్నామంటే జీవం ఉంటుంది కదండి. ఆ జీవము ఆయన స్వరాన్ని వింటుంది, ఆ కడబోర శబ్దాన్ని వింటుంది. విని వెంటనే కొన్ని 100 కిలోమీటర్లు దూరం పోయినా, కొట్టుకుపోయినా, క్రింద భూమి క్రింద లోతుకు పోయినా అదంతా కూడా గ్యాదర్ అయ్యి ఆ సమాధిలోనికి వస్తుంది. వచ్చి ఏం జరుగుతుంది అంటే, ఎముకలు పేట్మని కలుసుకుంటాయని చెప్పుకున్నాం. వాటి మీద నరాలు పొదగబడతాయి. ఆ మట్టిలో నుండి మరలా ఆ యొక్క మాంసం అనేది ఏర్పడుతుంది. ఆ మట్టిలో నుండి చర్మం అనేది దాని మీద పొదగబడి లేచి కూర్చుంటుంది. అప్పుడు యేసయ్య వెంట పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళ ఆత్మను ఆ శరీరంలోనికి పంపించినప్పుడు ఆ మట్టి శరీరము, వాళ్ళ భౌతిక దేహము, వీళ్ళ ఆత్మ కలుసుకుంటుంది అని మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి మనం చదువుకున్న ఆదికాండం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం, దేవుడు ఆయన మానవుడిని సృష్టించెను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యంలో మనం చదువుకుంటా వచ్చాం. కాబట్టి మొట్టమొదట మానవుని ఆత్మను దేవుడు సృష్టిస్తున్నాడు. ఆదాముది కావచ్చు, అబ్రాహాముది కావచ్చు, యాకోబుది కావచ్చు, దావీదుది కావచ్చు, ఎవరిదైనా కానీ తల్లి గర్భంలో మొట్టమొదటిగా ఏర్పడేటప్పుడు శరీరం మాత్రమే ఏర్పడుతుంది.
ఆయన కొన్ని దినాలకు వెంటనే ఆత్మను సృష్టించి దాని లోపలికి ప్రవేశపెడుతూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా మానవుని ఆత్మను సృష్టించి ప్రక్కన పెట్టి ఆయన భూమికి దిగి వచ్చి నేల మట్టిని తిని స్వహస్తాలతో తీసుకొని ఈ రూపంలో చెక్కి ఆ మట్టిలో నుండి ఆ ఎముకలను మానవుని లోపల పెట్టి మట్టిలో నుండి నరాలు వాటి మీద పొదిగి మట్టిలో నుండి మాంసం పొదిగి మట్టిలో నుండి ఆయన చర్మము దాని మీద కప్పిన తర్వాత జీవవాయువు ఆయన ఊదినప్పుడు వాడు కదలటం, చెలించటం, మాట్లాడటం, నడవటం ప్రారంభించినప్పుడు ముందుగా సిద్ధపరిచినటువంటి వాని ఆత్మను తెచ్చి వాని లోపల ప్రవేశపెట్టినప్పుడు వాడు జీవాత్మగా మారినట్లు చదువుకుంటా ఉన్నాం. ఇవన్నీ రిఫరెన్స్లు మనం చూసాం. నేను వచ్చే వారం ఈ వాక్యం కంటిన్యూషన్కి వెళ్ళాలి. ఇది ఈ వారం నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల వరకు గతంలో ఇవన్నీ కూడా చూసాం. ఇదిగో ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ప్రవక్త, ఇదిగో ఇవన్నీ కూడా ఎముకలు, నరాలు, మాంసం, చర్మం అన్నీ కూడా బలగబడి ఇదిగో అది లేచి కూర్చొని జీవం వచ్చినట్లు బలగమంటే ఆ ప్రకారముగా లేచి అది కూర్చున్నట్లు మనము చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, కరువరి కాలంలో ఒట్టి ఉన్నాం. అయితే ఈ శరీరం అంతా ఏర్పడి కదండి వానిలోనికి యేసయ్య తీసుకుని వచ్చినటువంటి ఆ 3 ఆకాశ మండలంలోనికి తీసుకుని వచ్చిన వాని ఆత్మను ప్రపంచంలో వాళ్ళ ఆత్మలను వాళ్ళ సమాధుల్లోనికి శరీరాల్లోనికి పంపించి వేసినప్పుడు ఆయన టాప్ లేచి సమాధుల్లో నుండి ఇట్లా నిద్రపోయిన వాడు బెడ్ మీద నుండి ఎలా లేచి కూర్చుంటానికి, లేచి నిలబడటానికి ప్రయత్నం చేస్తాడో అలానే అలా చేస్తూ ఉండగా ఆ మృతదేహాలు సజీవంగా లేస్తూ ఉండగానే ఆయన తన మహిమను వారి శరీరంలోనికి కప్పుతూ ఉంటాడు, ధరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు చెప్పండి. 104వ కీర్తనలో మనం చదువుకున్న ఆయన తన ప్రభావ మహాత్మ్యమును ఆయన కప్పుకొనిను, తర్వాత ఆయన తన వెలుగును వస్త్రము వలె ధరించుకొనిను. ఒకటేమో కప్పుకున్నాడు, రెండవదిగేమో ధరించుకున్నాడు. కాబట్టి ఆయన తన మహిమను మన శరీరంలో మన మీద ఆయన కప్పుతూ ఉంటాడు. అంటే ఈ లోకంలో మనము జీవించిన జీవితాన్ని బట్టి ఆయన తగిన రేంజ్లో వాళ్ళ మహిమను మనం చదువుకున్న కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుకున్న వారి వరసలో వారు బ్రతికించబడుదురు అని మనం చదువుకున్నాం కదండి. వారి వరసలో ఏ వరసలో వాళ్ళు వాళ్ళకే వస్తారు, ఏ ర్యాంకులో వాళ్ళు ఆ వరసలోకి వస్తారు, ఏ మహిమలో వాళ్ళు ఆ వరసలోకి వస్తారు. తక్కువ మహిమ ఉన్నవాడు ఎక్కువ మహిమ ఉండాలి ర్యాంకులో ఆ వరసలోనికి పోవటానికి వీలేదు. ఎక్కువ మహిమ ఉన్నవాడు తక్కువ మహిమ ఉన్నటువంటి వారసలోనికి రావటానికి వీలు లేదు. మరలా చెప్తున్నాను. 38వ వచనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 38వ తమ విత్తనమును బట్టి కదండి. తమ ఏముంది అక్కడ మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 38వ వచనం 2వ లైన్లో కదండి. మొదటి నుండి చదువుకున్నా. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి మరియు ప్రతి విత్తనానికి దాని శరీరాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ దాని శరీరం ఎట్లా ఇచ్చాడో 23వ వచనంలో ప్రతి వాడును తన వరసలోనే వాడు సమాధిలో నుండి లేచేటప్పుడే, బ్రతికినటువంటి పరిశుద్ధుడు భూమి మీద నుండి లేపబడేటప్పుడే వారందరూ కూడా బ్రతికిన వాళ్ళు చనిపోయినటువంటి వారు లేపబడుతూ ఉండగానే అందరూ అటెన్షన్ అని 100% ప్రభు కొరకు జీవించినటువంటి వాడు ఎవరు వాళ్ళు మరణము వరకు తమ ప్రాణములనైనను మరణము వరకు తమ ఆస్తులనైనను ప్రేమించిన వారు కారు అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10-11 వచనాలను మనము చదువుకుంటా ఉన్నాం. మరణము వరకు వారు తమ ఆస్తులనైనను వారు తమ ప్రాణములనైనను ఈ లోకములో ప్రభు కోసం వారు సమస్తమును కూడా ఏం చేశారో చెప్పండి, పెంటతో సమానంగా ఎంచుకున్నారు. యేసు ప్రభు అంటాడు, నాకంటే మీరు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే, మీ ఆస్తిని కావచ్చు, మీ బంగారం కావచ్చు, మీ గుప్త నిధులు కావచ్చు, లేక మీ భార్యను కావచ్చు, మీ భర్తను కావచ్చు, లేకుంటే మీ పిల్లలు కావచ్చు, మీ హోదాలను కావచ్చు, మీరు మీ ప్రాణాన్ని కావచ్చు. లోకాసు వార్తలో ఒక మాట అంటాడు, నా నిమిత్తం తమ ప్రాణమును ద్వేషించని వాడు నాకు శిష్యుడు కానేరడు అంటాడు. చివరికి మన ప్రాణాన్ని సహా ఏం చేయాలి, ద్వేషించాలి. అదే కదండి, అదేనా కాదా? వాళ్ళు తమ ప్రాణాలని ఎంత మాత్రం కూడా మరణం వరకు ప్రేమించలేదు. ఎవరు వాళ్ళు? బాలురు అని నా బైబిల్ చెప్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు వాడు బాలురు,
వాళ్ళు పసితనం అందే టీనేజ్లోనే యేసయ్య యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆ అమృతమైనటువంటి ఆ యొక్క దానిని వాళ్ళు ఎరిగి కలిగి వాళ్ళు తమ ప్రాణాన్ని సహితం పెట్టడానికి అందుకే అంటాడు నెబుకద్నెజరు రాసు 3వ అధ్యాయం అనుకుంటా చదువుదాం. వారు తమ ప్రాణములను దేహములను సైతం ప్రేమించగా వాళ్ళు అగ్నికి అప్పగించారు అని మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది నిమిషాల క్రితం ఆయన మీసాలు మెలతిప్పి సవాలు విసిన వాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగలిగిన వాడు ఎక్కడో నేను చూస్తానన్నటువంటి వాడు ఇక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయమును ఆయన అంటున్నాడు. ఆ 28వ వచనం చివరి లైన్లో కదండి, 28వ వచనం 4వ లైన్ నుండి చదువుకుందాం. వారు తమ దేవుణ్ణి గాక, అబ్బా కదండి, వాడేం చేశాడు? 60 అడుగుల ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని నిలబెట్టి దాన్ని మీరు ఆరాధించాలి, సాగిల పడి మొక్కాలి. రేపు 660 ముద్రను వేయించుకొని వాడు కూడా ఇదే ప్రకటన చేస్తాడు, అబద్ధ ప్రవక్త. ఏమని చేస్తాడు అంటే దానికి సాగిల పడాలి, దానికి మీరు నమస్కరించాలి, దానికి మీరు మొక్కాలి. అలా చేయకపోతే నేను మిమ్మల్ని హింసిస్తాను, అలా చేయకపోతే నేను ఆకాశం నుండి అగ్ని దింపుతాను, మీరు అలా చేయకపోతే నేను మిమ్మల్ని హతమారుస్తాను అని చెప్పి వాడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ రాజుగారే అంటున్నాడు ఏమనంటే 28వ వచనం 4వ లైన్లో వారు తమ దేవుణ్ణి గాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి దేన్ని అప్పగించారండి? దేహాలనే అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన మహిమలో మనము వసించాలి అంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే, దేవుని మహిమ గల సింహాసనం మీద మనమును కూర్చొని చెప్పండి, పడిపోయినటువంటి దేవదూతలకును లోకానికి మనము తీర్పు తీర్చాలంటే బెంచ్ అంటారు కదండి, బెంచి. అదే కదా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు, మీ విలువేంటో తెలుసా? మీరు పరిశుద్ధులు లోకానికి పడిపోయిన దేవదూతలకు మీరు తీర్పు తీర్చేవారు. నాయన బెంచ్లో కూర్చొని చీఫ్ జస్టిస్ గా యేసయ్య ధవళ సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ సింహాసనం కుడి ఎడమ ప్రక్కల మీరును కూర్చొని మీరు తీర్పు తీర్చేవారు అయి ఉంటున్నారు. మిమ్మల్ని మీరు కొట్లాడుకుంటున్నారేంటి, గొడవలు పడుతున్నారేంటి, కలహాలు పడుతున్నారేంటి అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం చెప్పుకున్నామండి, మొదటి వరుసలో ఉండేది ఎవరు? 24 పెద్దల తర్వాత దేవదూతలో సరాపులు. ఎవరు చెప్పండి? సరాపులకు ఏముంటాయి అంటే చెప్పలేమండి, 6 రెక్కలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి, అధికమైన మహిమ ఉంటుంది వాళ్ళకి. మొట్టమొదటి వరుస అత్యధికమైన దగ్గరలో ఉన్న వాళ్ళ మీద పడుతుందా, లేకుంటే మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళే వాళ్ళ మీద అత్యధికమైన మహిమ పడుతుందా కదా? అలాగే చదవండి 28వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం అనుకుంటాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనంలో మనము చదువుకుంటే 14వ వచనం, అభిషేకము నొందిన కెరూబు. ఎవరికి పేరు? లూసిఫర్ని గురించి అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉంది. వీడొక కెరూబు, నాట్ సెరాపు కాదు కదండి, వీడు కెరూబు కనుక వీడికి 10వ అధ్యాయం 21వ వచనం ఏమో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథమే 10వ అధ్యాయములో మనము చదువుకున్నట్లయితే 21వ వచనంలో ఒక్కొక్క కెరూబుకు 18వ వచనం చూద్దాం. 18వ వచనం, యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పై తట్టున నిలవగా కెరూబులు రెక్కలు చాపి. 21వ వచనంలో ఒక్కొక్క కెరూబుకు 4 ముఖాలు, 4 రెక్కలు. వీళ్ళు 2వ వరుసలో ఉంటారు. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, రోడ్డు మీద వెళుతున్నప్పుడు సహజంగా ముందు లారీకి అటు ఒకటి టైర్ ఉంటుంది కదండి, వెనక అటు 2 ఇటు 2 ఉంటాయి, మొత్తం 6 చక్రాలు ఉంటాయి. కొన్ని పొడుగ్గా ఉంటాయి, అవి వాటిని ఏమంటారో తెలీదు. అవి చాలా పొడుగుంటుంది, దాదాపు వాటికి 16 చక్రాలు ఉంటాయి, దానికి బలం ఎక్కువ కదండి. అట్లానే 6 రెక్కలు కలిగినటువంటి శరాపులు అత్యధికమైన మహిమ ఉంది, అధికమైనటువంటి ఎక్కువ అధికారం ఉంది, వాళ్ళకి ఎక్కువ బలం ఉంది, ఎక్కువ ర్యాంక్ ఉంది. కానీ వాళ్ళకంటే కెరూబు కొంచెం తక్కువ. నేను గతంలో మనం ధ్యానించాం ఏమనంటే, ఒకవేళ ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాల్లో మిఖాయేలు వాళ్ళ సైన్యం
అపవాదిని, వాళ్ళ సైన్యాన్ని, వాయుమండలంలో ఉన్న వాళ్ళ సైన్యాన్ని, సంఘం ఎత్తబడటానికి ముందు వాళ్ళతో యుద్ధం చేసి పడవేయగలిగారంటే ఇద్దరు ర్యాంకు ఈక్వలే, ఇద్దరు కెరూబులే. ఒకవేళ ఈ అపవాది కనుక శరాపు అయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పండి, మిఖాయేలు ఓడించగలిగి ఉండేవాడు కాదు అపవాదిని కదా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని పిల్లలారా, మన ర్యాంక్ ఏంటి, మన మహిమేంటి? మనం చనిపోయి ఉన్నా, బ్రతికి ఉన్నా, ప్రభు తన సంఘాన్ని పరలోకాన్ని కొనిపోయేటప్పుడు మొట్టమొదటి వరుసలోనే, ఇప్పుడు ఎత్తబడేటప్పుడే వాళ్ళ వరుస 100కి 100 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మొదటి వరుసలో వాళ్ళు నేరుగా వెళ్ళి యేసయ్య సింహాసనం మీద కూర్చుంటారు. వెనక 2వ వరుసలో ఉండే వాళ్ళు ఆయన సింహాసనం ముందు మొదటి వరుసలో ఉంటారు. భూమి మీద నుండి కొనిపోబడేటప్పుడే 3వ వరుసలో ఉండే వాళ్ళు కెరూబుల్లాగా దేవుని సింహాసనం ఎదుట 2వ లైన్ల వరుసలో ఉంటారు. ఇలా దైవజనుడు అడిగాడు కదా, దేవదూత గారు, వీళ్ళు ఎవరండి అసలు కనపడకుండా ఉంటున్నారు, నక్షత్రాల వల్ల మిణుకు అనుకుంటా, దేవుని మహిమ అస్సలు పట్టలేరు వీళ్ళ మీద, గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తే తప్ప కంటిన్యూగా అది కూడా సరిగ్గా కనపట్టలేదు, ఆరిపోతూ వెలుగుతూ కొన్ని నక్షత్రాలు ఉన్నాయి చూసారా, అట్లా ఉన్నారు ఏంటి అని అడిగినప్పుడు అక్కడ దేవదూత చెప్పాడు. కాబట్టి మన ర్యాంక్ ఏంటి, మన మహిమ ఏంటి, మన యొక్క బలం ఏంటి కదండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో వల్లే ఆకాశ మండలం అందున్న జ్యోతులు ఏమేమి ఉన్నాయి, జ్యోతులు అక్కడే ఉన్నాయి. కొందరేమో నక్షత్రముల వలె కదండి, కొందరేమో మనం చదువుకున్న 13:43 మత్తయి సువార్తలో తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె కొందరు తేజరిల్లుతూ ఉంటారట. తమ తండ్రి రాజ్యంలో సూర్యుడు భగభగ ఆహా ఎంత తేజస్సు అండి. వీటి ముందు నక్షత్రాలు కూడా వెలుగుతున్నాయి, ప్రకాశిస్తున్నాయి, చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నాడు. అసలు మనకు కనబడుతున్నాయా? అస్సలు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 40, 41, 42 వచనాల్లో మనము చదువుకున్నాం కదండి. కొందరేమో నక్షత్రముల మహిమ వలె, కొందరేమో చంద్రుని మహిమ వలె, కొందరేమో సూర్యుని మహిమ వలె. మాంసమంతయు ఒకటి కాదు కదండి, విత్తనములన్నీ ఒకటివి ఒక రకం కాదు. అలానే మహిమ కూడా వాటి ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, నిశ్చయముగా మనము దేవుని రాజ్యములో ఏ ర్యాంకులో, ఏ మహిమలో, ఏ తేజస్సులో ఉండబోతున్నాం, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి మధ్యకాల సమయమందు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా 10th క్లాస్ పాస్ అయితే ఎంత ఆనందమో కదండి. అది ఒక రివర్ని దాటే బ్రిడ్జ్ లాంటిది అనమాట. 1 నుండి 9 చదివేంత వరకు ఒక లెక్క, 10th వచ్చి అక్కడి నుండి దాటి ఇంటర్కి వెళ్ళటం అనేది ఆహా, నిజంగా అది క్వాలిఫై అయినోడు ఎంత ఆనందమో కదా. మామూలుగా బొటాబొట్టి మార్కులతో అమ్మయ్యా అన్నవాడికి అవతల వాడు ఏది 50 నుండి 80 మార్కులు వచ్చిన వాడు అధికమైన సంతోషంతో ఆనందిస్తూ ఉంటే వాడి ఆనందం ముందు వీడి ముఖం చిన్నబోది, వెలవెలబోది. ఇప్పుడు 100కి 100 మార్కులు తెచ్చుకున్నవాడు వాడి ఆనందం అసలు అవధులు లేదు, అసలు అంతు చిక్కనటువంటిది వాడి ఆనందం. నిజంగా వాడి ఆనందం ముందు వీళ్ళ ఆనందం కూడా. మొన్న ఈ మధ్యన వాళ్ళ స్కూల్లో వాళ్ళు పరుగు పందాలు పెట్టారు. నిజంగా అందరూ పరిగెత్తుకుంటా వెళ్ళారు, కానీ 6గురిని మాత్రం అన్నిటికంటే ఎత్తైన ఒక బల్ల పెట్టారు, స్టూలు. దాని మీద 2 నిలబెట్టారు. అందరికంటే ఫస్ట్ పరిగెత్తిన వాళ్ళు, వాళ్ళ ముఖాలు వికసించిన పుష్పంలాగా ఆనందం కదండి. కుడి ప్రక్కన కొంచెం తక్కువ, వాళ్ళకి అంత ఆనందం లేదు ఆ పిల్లలకి. ఎడం ప్రక్కన వాళ్ళ ముఖాలు ఏదో పరిగెత్తాము, మాకేదో కప్పు వస్తుంది అనుకుంటున్నారు, కానీ వెలవెలబోతా ఉన్నాయి. వాళ్ళ ముఖాలు ఏం పోతున్నాయి? వెలవెల. అందరు ముందు పరిగెత్తుకుంటూ పోతే మధ్యలో 3 తాళ్ళు పెట్టారు. ఆ తాళ్ళు టాప్ 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 అని దాటుకుంటూ పోతుంటే ఆ పిల్లలు, ఈ బోధనవాడు ఒకడు ఉండాడు,
వాడు అందరికంటే ఎప్పుడుకో పరిగెత్తాడన్న పేరే కానీ వాడికి ఏ ప్రైజు లేదు. ఏ ప్రైజు లేదు. వాడు అతి జాగ్రత్త గలవాడంట. ఏందబ్బా అని ఎంక్వైరీ చేస్తే అతి జాగ్రత్త, తాడు తగిలి లేదంటే ఎదురు దెబ్బలు తగిలి ఇవన్నీ చూసుకుంటా పోతే వాడు పరిగెత్తుతాడా? అందరు అక్కడికి చేరుకున్నా ఎప్పుడుకో చేరాడన్న పేరే కానీ అది కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ యొక్క జబదయి కుమారుల తల్లి అడుగుతుంది, అయ్యా నీ కుడి ప్రక్కన ఒకడిని, ఎడమ ప్రక్కన ఒకడిని నీ రాజ్యమందు నీ మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా కొడుకుల్లో ఇద్దరిని చెరువు ప్రక్క కూర్చుని పెట్టుకో అంటే, అమ్మాది నా వశములో లేనే లేదు. ఏమంటున్నాడు యేసయ్య? అది తండ్రి దాన్ని ఎవరికి సిద్ధపరుస్తాడో మనము చూసాం. తలలు వంచండి. ఇంతకాలం ఎవరికి సిద్ధపరుస్తాడు? 100 ర్యాంకులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి తప్పకుండా ప్రభు ఆయన మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల. దానియేలుకు తప్పకుండా ఆదిమ సంఘకాలంలో ప్రభు కొరకు తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఎవరైతే ప్రభు కొరకు జీవించారో వాళ్ళకి, 666వ ముద్ర వేయించుకోకుండా ప్రభు కొరకు ఎవరైతే త్యాగపూరితంగా జీవించారో వాళ్ళు తప్పకుండా ఆయన మహిమగల సింహాసనం మీద కుడి ఎడమ ప్రక్కల కూర్చుంటారు. అబ్రహాము కూర్చుంటాడు. మొదటి వరుసలో ఆయనకు సింహాసనం లేదు. ధనవంతుడే, విశ్వాసముతో ప్రభువుని వెంబడించిన వాడే, కానీ 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 అంతగా శ్రమ అంతగా అనుభవించలేదు. ఆయన ధనవంతుడు, రాజుల్ని బెదిరిపెట్టి పరాయి దేశంలో ఉన్నా కానీ రాజుల్ని భయపెట్టేటంత, రాజులకే గిఫ్ట్లు పంపించేంత కానుకలు ఇవ్వగలిగే ధనం ఉంది. ఆయనే కావచ్చు, ఆయన కుమారులే కావచ్చు, మనవాళ్లే కావచ్చు, అందరికీ అదే బోధిస్తూ వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాల్లో, దేవుడు నా కొరకు స్థిరమైనటువంటి ఒక పట్టణాన్ని, పునాదులు కలిగిన పట్టణాన్ని, నూతన యెరూషలేము పట్టణాన్ని కడుతున్నాడు. ఈ లోకంలో నాకు ఏది స్థిరమైంది కాదు. ఈ ఇళ్ళు ఇవన్నీ కూడా పునాదులు కదిలిపోయేవే, అంతా కాల్చబడేవే. ఏది స్థిరమైంది కాదో పరలోకమందు దేవుడు నా కోసం స్థిరమైనటువంటి ఒక పట్టణాన్ని అని విశ్వాసం ఉంచి, లోక భోగాలు ఆయన ఇష్టం వచ్చినట్టు లోకాన్ని అపరిమితంగా అనుభవించవచ్చు. కానీ కానీ పొందబోయే మహిమ కోసం ఇవన్నీ కూడా పళంగా పెట్టి త్యాగం చేశాడు. మొట్టమొదటి వరుసలో, చివరి వరుసలో కుడివైపున ఉన్నటువంటి దొంగ, వాడి జీవితం అంతా దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు, లూటీలు, అనేకులను అన్యాయం చేయటం, దోచుకోవటం. కానీ సిలువలో యేసు ప్రభువును చూసినప్పుడు గుండె బ్రద్దలైంది, మార్పు చెందాడు. చివరి క్షణంలో యేసు ప్రభువును నమ్ముకున్నాడు. ఆ చివరిలో వాడు ఎలాంటి వాడు అంటే, పరలోకములో అడుగు పెట్టేనన్న పేరు మాత్రమే, కానీ వాడికి ఎంత మాత్రం సంతోషం లేదు. అగ్ని గంధకాల నుండి, మండే గుండంలో నుండి తప్పించుకున్నానన్న పేరు మాత్రమే, కానీ స్కూల్లో, క్లాసులో, వెనక బెంచిలో తలదించుకొని ఇదిగో సిగ్గుతో కుచించుకుపోయేవాడికి లాగవాడి జీవితం. మనము ఏంటి, ఏ మహిమ మనము ప్రవేశించబోతున్నాం? ప్రభు కొరకు ఎప్పటి నుండే మనము జీవించగలిగినట్లయితే, ఎంతగా మనము జీవించాలో అంతగా జీవించగలిగినట్లయితే మనము అత్యధికమైన మహిమ తలెత్తుకొని, అది చెప్పన సఖ్యము కానిటువంటి మహిమాయుక్తమైన ఆనందం అని చెప్పి పేతురు అపోస్తలుడు 4వ అధ్యాయంలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ పుణ్యుడు, అసలు ఆశీర్వాదముల కారణభూతుడా, ఎత్తైనా నమ్ముకొనదగిన సహాయకుడా, విలేఖన భాగంలో నుండి ఎన్నో లోతైన సత్యాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు, మా కళ్ళ ముందు ఉంచుతున్నారయ్యా. మీ పరిశుద్ధమైన ఘననామాని స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. నీ మాటలు వింటున్నప్పుడు మేము దేవుని కొరకే ప్రభా మా ప్రాణాత్మ దేహాలను అలగొట్టుకొని, మా దురాశలన్నీ కూడా, అత్యధికమైన ఆశలన్నీ కూడా తొలగించుకొని, లోకాన్ని అపరిమితముగా మేము ప్రేమించకుండా వాటిని ద్వేషించి దేవుని కొరకు నాయన మా జీవితాన్ని ఫలంగా పెట్టి జీవించే కృప ప్రభువా మేము కలిగి ఉండాలని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు. మీరు ఇస్తున్న వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ నిర్లక్ష్యపు గుంపులో మేము ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకై మేము సంపూర్ణంగా మా జీవితాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా సిద్ధపరుచుకొని మేము దేవుని కొరకు జీవించే కృపదాయి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, వారి ఉద్యోగాలు, వారి విద్యలు, బిడ్డల విద్యలు, వారి పరీక్షలు, వారి ప్రయాణాలు, వారి ఆరోగ్యాలు, వారి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే అన్ని విషయాల్లో తోడుగా, అన్నిటికంటే ముఖ్యంగా అత్యధికమైనటువంటి ఆశీర్వాదం ఆత్మీయ జీవితంలో ప్రతి కుటుంబానికి దయచేసి అధికమైన మహిమలో మేమందరం ప్రవేశించినట్లుగా పరలోకం కొరకు సిద్ధపరచమని ఈ వారమంతా మేము తిరిగి కూడుకునేంత వరకు మమ్మల్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుల సహవాసం, సన్నిధి, సహాయం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకు కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించును గాక.
ఆమేన్, 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 ఆమేన్.